హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్. ఈ రోజు మా పిల్లల స్కూల్కి నేను ప్రిపేర్ చేసిన లంచ్ ఇంకా స్నాక్స్ బాక్స్ రెసిపీస్ని మీతో షేర్ చేయబోతున్నాను. రెసిపీస్ అన్నీ హెల్దీ వేలో ఉంటాయండి. అంటే ఎన్నో రకాల పోషకాలు, ప్రోటీన్లతో నిండి ఉన్న లంచ్ ఇంకా స్నాక్స్ బాక్స్ రెసిపీస్ని ప్రిపేర్ చేయబోతున్నాను. మదర్స్ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇక్కడ ప్రోటీన్ దోశ చేయబోతున్నానండి. సో దీనికోసం ఈ చిన్న కప్పుతో 1 కప్పు పెసలు తీసుకుంటున్నాను. ఇదే కప్పుతో 2 కప్పులు జొన్నలు తీసుకుంటున్నానండి. పెసలు అనేవి ప్రోటీన్ సోర్స్ అయితే జొన్నలు అనేవి మంచి ఎనర్జీ సోర్స్ అన్నమాట. సో ఈ రెండింటి కాంబినేషన్ లో దోశ చేయడం అనేది పిల్లలకి చాలా మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. పిల్లలకనే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఈ దోశలు చాలా మంచివి. జొన్నల్లో కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుందండి. సో 4-5 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇవి మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టేస్తున్నాను. ఇవి కనీసం 8 నుంచి 12 గంటల వరకు ఖచ్చితంగా నానాలండి. నేను ఇక్కడ ఉదయం దోశ వేయడానికి నైట్ నానబెడుతున్నాను. మీకు ఒకవేళ నైట్ నానబెట్టడం కుదరదు అనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకోండి. మార్నింగ్ నుంచి ఒక 12 గంటలు అలా నానిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బేసి ఆ పిండిని వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. సో మార్నింగ్ కి ఇన్స్టెంట్ గా దోశలు వేసేసేయచ్చు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పిండిని నార్మల్ దోశ పిండిలాగా ఫెర్మెంట్ చేయకూడదు అనమాట. అంటే బయట ఉంచారంటే ఫెర్మెంట్ అయ్యి ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని రుబ్బిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. ఇక్కడ నేను ఉదయం 6 గంటలకి వంట మొదలు పెట్టానండి. సో ముందుగా రైస్ నానబెట్టేస్తున్నాను. ఈ రోజు నేను పన్నీర్ పులావ్ చేద్దాం అనుకుంటున్నానండి. సో దీనికోసం ఈ కప్పుతో 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి పక్కన పెట్టేసేయండి. బియ్యం నానుతూ ఉంటాయి. ఈ లోపు పిల్లలకి రోజు ఉదయం పూట రాగి మాల్ట్ ఇస్తూ ఉంటానండి. అంటే వీళ్ళకి 7:30 కల్లా బస్ వచ్చేస్తుంది. సో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయడం అవ్వదు కాబట్టి రాగి మాల్ట్ ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ స్కూల్ కి పెట్టేస్తాను అనమాట. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి 1/2 అవర్ టైం ఇస్తారు. సో ఆ టైంలో వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారనమాట. సో రాగి మాల్ట్ కోసం స్టవ్ పైన ఒక 1/2 లీటర్ పాలు కాగబెడుతున్నాను. అలాగే మరొక బర్నర్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 2 కప్పులకి కొంచెం తక్కువగా నీళ్లు పోసి హై ఫ్లేమ్ లో పెట్టేశాను. ఈ నీళ్లు మరిగేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో 1/2 కప్పు రాగి పిండి, 1/2 కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోండి. చూడండి, నైట్ నానబెట్టాం కదా, పెసలు ఇంకా జొన్నలు కూడా చక్కగా నానిపోయినాయి. వీటిని మరొకసారి కడిగేసి నీళ్లు వడగట్టేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టిన నీళ్లు కూడా మరుగుతున్నాయి చూసారా. ఇప్పుడు ఇందులో కలిపించుకున్న రాగిపిండి మిక్చర్ వేసేసి ఉండకట్టకుండా ఇలా విస్కర్ తో బాగా కలుపుతూ ఉండండి. ఇలా ఒక 2 నిమిషాలు అలా కలిపిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లంతా బెల్లం వేస్తున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇలా కొంచెం సాల్ట్ కూడా వేస్తేనే ఆ మాల్ట్కి మంచి రుచి వస్తుందండి. అస్సలు స్కిప్ చేయొద్దు. అలాగని మరీ ఎక్కువ కూడా వేసేయకండి, 1/4 టీ స్పూన్ సరిపోతుంది. దీన్ని ఒక 2-3 నిమిషాలు అలా లో ఫ్లేమ్ మీద ఉడికించండి. పక్కన పెట్టిన పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. 2-3 నిమిషాలకి చూడండి రాగి జావా ఇలా చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ యాలక పొడి కూడా వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ కోసం. వేసి మొత్తం బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వీటిని దించి పక్కన పెట్టేస్తున్నాను. మా పిల్లలు రెడీ అయ్యేలోపు ఇది కొంచెం చల్లారుతుంది అనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నానబెట్టుకున్న పెసలు, జొన్నలు వేసేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోండి. ఇందులో ఇంకా కావాలంటే ఒక చిన్న ముక్క అల్లం, ఒక పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ గానే రుబ్బుతున్నానండి. ఇలా మెత్తగా రుబ్బుకున్న మిక్చర్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం బాగా కలిపేసి పక్కన ఉంచుకోండి. బ్రేక్ఫాస్ట్ కి దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పన్నీర్ పులావ్ చేయడానికి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా చీలికల్లా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా ఇలా చీలికల్లా కట్ చేసుకోండి. వీటితో పాటు 2 చిన్న సైజ్ క్యారెట్లను కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను. అలాగే బీన్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ క్యారెట్, బీన్స్ కూడా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. పిల్లలకి వెజ్జెస్ కూడా వాడాలి కాబట్టి నేను ఈ రెండింటిని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్ గా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే పిడికెడు కొత్తిమీర, పుదీనాను కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను. వీటితో పాటు 1 కప్పు పచ్చి బఠానీ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ వాడుతున్నాను. వీటిని ఒక బౌల్లో వేసి 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన ఉంచుకోండి. ఇలా వెజిటబుల్స్ అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను 200 గ్రాముల పన్నీర్ తీసుకుంటున్నాను. ఈ పన్నీర్ని మీడియం సైజులో ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకోండి. మరి చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవద్దండి, ఎందుకంటే పులావ్లో ఉడికిన తర్వాత అవి కనిపించకుండా చెదిరైపోతాయి అన్నమాట. సో ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటేనే చూడటానికి అలాగే తినడానికి కూడా బాగుంటుంది. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ నెయ్యి వేసి వేసిన మసాలాలన్నిటినీ ముందులా కొంచెం కలిపిన తర్వాత ఈ మొత్తాన్ని పన్నీర్ పీసెస్కి చక్కగా మ్యారినేట్ చేసేసేయండి. ఇలా మసాలాలన్నిటినీ పన్నీర్ ముక్కలకి అప్లై చేసేసిన తర్వాత
ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసి ఇందులో మ్యారినేట్ చేసిన పన్నీర్ పీసెస్ వేసేసి మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేయండి, చాలా సరిపోతుంది. అంతకంటే ఎక్కువసేపు ఫ్రై చేస్తే పన్నీర్ పీసెస్ అనేవి మరీ గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో ఇలా 2 వైపులకి టర్న్ చేసుకుంటూ పన్నీర్ పీసెస్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి ఇలా ఫ్రై అయితే చాలు, స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో 1/2 కప్పు నెయ్యి హీట్ చేసుకుంటున్నాను. ఈ పులావ్ని నెయ్యితో చేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే నూనెతోనే చేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 5-6 యాలకులు, 5 లవంగాలు, 2 అనాస పూలు, ఒక చిన్న జాపత్రి ముక్క వేసి ఈ మసాలా దినుసుల నుంచి మంచి ఫ్లేవర్ రిలీజ్ అయ్యేంత వరకు అంటే 1 నిమిషం పాటు అలా వేయించుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేసి ఈ ఉల్లిపాయ చీలికలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి. చూడండి ఉల్లిపాయ చీలికలు ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి జస్ట్ 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి చాలు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ ముక్కలు, కొత్తిమీర, పుదీనా అలాగే ఫ్రోజన్ బఠానీ కూడా వేసేసి ఒక 4-5 నిమిషాలు వెజిటబుల్స్ లోని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే ఇలా కలుపుతూ కుక్ చేసుకోండి. సో 4-5 నిమిషాలు టైం ఉంది కదా, ఈ లోపు పిల్లలకి జావ కలిపిచ్చేస్తాను. ఈ జావ చల్లారింది కదా, పైన ఇలా కొంచెం మేగడ్లా కడుతుంది. సో విస్కర్ తో ఒక్కసారి కలిపితే సరిపోతుంది అనమాట. ఇందులో కొద్దిగా పాలు పోస్తూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. అంటే జావ మరీ చిక్కగా ఉన్న తాగలేరు కదా, సో కొంచెం పల్చగా ఉండేలాగానే కలుపుతున్నాను. ఇలా కన్సిస్టెన్సీ చూసుకుంటూ పాలు పోసుకొని కలుపుకోండి. ఇంకొక విషయం అండి, మనం ప్రిపేర్ చేసిన రాగి జావ పాలు 2 వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేయకూడదు అనమాట. ఎందుకంటే రాగి జావలో మనం బెల్లం వేసాం కదా, సో 2 వేడిగా ఉన్నప్పుడు కలిపితే పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకని ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతనే 2 మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. గ్లాస్లో పోస్తున్నాను కదా, చూస్తున్నారు కదా, గ్లాస్లో పోసింది మా పెద్ద బాబుకండి, టంబ్లర్లో పోసింది చిన్నోడికి అనమాట. అందుకే సగమే పోసాను, అంతకంటే ఎక్కువ తాగడవాడు. అండ్ ఏదన్నా తాగాలంటే కంపల్సరీ స్ట్రా ఉండాలన్నమాట. స్ట్రా ఉంటేనే తాగుతాడు. జ్యూస్ అయినా, జావ అయినా, పాలైనా ఏదైనా సరే స్ట్రా ఉంటేనే తాగుతాడనమాట. అందుకని టంబ్లర్లో పోసి స్ట్రా పెట్టేసి ఇస్తూ ఉంటాను. అయితే ఎప్పుడు ఇలా రాగి మాల్టే ఇవ్వనండి, ఒక్కోసారి 1-2 నెలలకి సరిపడా ప్రోటీన్ పౌడర్ కూడా చేస్తూ ఉంటాను. ఆ పౌడర్ ఉన్నప్పుడు పాలలో ఆ పౌడరే కలిపిచ్చేస్తూ ఉంటానండి. ఆ పౌడర్ అయిపోతే ఇలా రాగి మాల్ట్ చేసిస్తూ ఉంటాను అనమాట. అంతేగాని బయట మార్కెట్లో దొరికే పౌడర్స్ అయితే వాడనండి. ఇది మా పిల్లలకి ఇచ్చేస్తున్నాను. 4-5 నిమిషాలకి వెజిటబుల్స్ లోని పచ్చివాసన అంతా పోయి ఇలా కొంచెం ఫ్రై అవుతాయి అనమాట. ఇప్పుడు ఇందులో నానబెట్టి వడకట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి మీడియం ఫ్లేమ్ మీదే రైస్ విరగకుండా 1 నిమిషం పాటలా జాగ్రత్తగా కలపండి. ఇందులో నేను చేసిన హోమ్ మేడ్ బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. ఇది ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, కావాలనుకునే వారు చూడొచ్చు. ఇలాంటి పులావ్స్ కి ఈ బిర్యానీ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 3.5 కప్పులు నీళ్లు పోస్తున్నాను. ఇక్కడ నేను 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, సో యాక్చువల్ గా అయితే 4 కప్పులు నీళ్లు పోయాలి. కానీ ఇక్కడ నేను బాస్మతి రైస్ నానబెట్టాను అండ్ చేయటం కూడా ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నాను కాబట్టి 3.5 కప్పులు కరెక్ట్ గా సరిపోతాయండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ముందు కొంచెమే వేసుకోండి, అంతేగాని ఒకేసారి ఎక్కువ వేసేసారంటే ఇంకా మీరు సాల్ట్ ని తీయలేరు. అలాగని కొంచెం నీళ్లు పోసినా రైస్ ముద్ద అయిపోతుంది. సో అందుకని ముందు కొంచెం వేసుకోండి, టేస్ట్ చేసి చూసిన తర్వాత పడుతుంది అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఈ లోపు పులావ్లోకి సింపుల్ గా ఆనియన్ రైతా చేస్తున్నాను. దీనికోసం 1 కప్పు ఫ్రెష్ పెరుగు తీసుకున్నానండి. ఇందులో 1/4 కప్పు మీగడ పాలు వేస్తున్నాను. పెరుగులో ఇలా కొంచెం మీగడ పాలు కూడా వేస్తే ఆ రైతా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. పాలు కూడా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని మంచిగా స్మూత్ గా కలిపి ఉంచుకోండి. ఎక్కడ తరకలు అనేవి ఉండకూడదు. ఇలా స్మూత్ గా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ తరుగు, ఒక చిన్న క్యారెట్ తురుము, ఒక చిన్న పచ్చిమిర్చి సన్నటి తరుగు, అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసేయండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం బాగా కలిపేసి పక్కన ఉంచుకోండి. పులావ్ లోకి ఆనియన్ రైతా రెడీ అయిపోయింది. దోశల్లోకి చట్నీ ఇన్స్టెంట్ గా అయిపోయేలా సింపుల్ చట్నీ చేసేస్తాను. మిక్సీ జార్ లో 1 కప్పు వేయించిన శనగపప్పు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, ఈ కొబ్బరి ముక్కలు కట్ చేసి నేను డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తూ ఉంటానండి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఇన్స్టెంట్ గా తీసి వాడుతూ ఉంటాను. అలాగే ఒక పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక తడ్కా ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె హీట్ చేసుకొని
ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసి పప్పులు కొంచెం వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి తాలింపు మొత్తం చక్కగా వేగిన తర్వాత ఈ వేడివేడి తాలింపుని చట్నీలో వేసి బాగా కలిపేసేయండి. ఈలోపు మన పన్నీర్ పులావ్ కూడా చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, ఇది వేడి మీద ఇలా కొంచెం స్టిక్కీగా అనిపిస్తుందండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పొడి పొడిగా చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. సో మార్నింగ్ టైంలో అంతా హడావిడి కదా, ఇది చల్లారేంత వరకు మనం వెయిట్ చేయలేము. సో అందుకని ఏం చేస్తానంటే ఈ రైస్ మొత్తాన్ని ఒక పెద్ద బేసిన్ లో వేసేసి ఫ్యాన్ కింద పెట్టేస్తానండి. ఫ్యాన్ కూడా హై స్పీడ్ లో పెట్టేస్తాను. సో త్వరగా చల్లారిపోతుంది. అలాగే మనం బాక్స్ కట్టే టైం కల్లా రైస్ చక్కగా పొడి పొడిగా అయిపోతుంది అనమాట. ఈ రైస్ చల్లారే లోపు బ్రేక్ఫాస్ట్ కి దోశలు వేసేస్తాను. నేను ఇక్కడ చిన్న చిన్న దోశలు వేస్తున్నానండి. పిల్లలకి బాక్సుల్లో కదా ఇష్టంగా తింటారని చిన్న చిన్న దోశలు వేస్తున్నాను. పిల్లలకి కదా ఇలా నెయ్యితో కాలుస్తానండి. నెయ్యితో కాలిస్తేనే వాళ్ళకి ఇష్టం అనమాట. ఇలా మూత పెడితే దోశ కొంచెం మందంగా వేసాను కదా, లోపల చక్కగా ఉడుకుతుంది అనమాట. మీరు కావాలంటే పల్చటి దోశలు కూడా వేసుకోవచ్చండి. ఈ పిండితో పల్చటి దోశలు కూడా చాలా బాగా వస్తాయి. ఇలా 2 వైపులా చక్కగా ఎర్రగా కాల్చుకొని తీసి ప్లేట్లో వేసుకోండి. వీళ్ళ వరకు దోశ పిండిలో కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వేసానండి. ముందు వేసిన 3 దోశలు మా పెద్ద బాబుకండి. ఇప్పుడు 2 దోశలు చిన్న బాబుకి వేస్తున్నాను. 2 కంటే ఎక్కువ తినడు. ఇంతేనండి, అన్నీ రెడీ చేసేసాను కదా. ఇప్పుడు నేను ప్యాక్ చేసేస్తాను. చూడండి, పన్నీర్ పులావ్ని ఫ్యాన్ కింద ఆరబెట్టాం కదా, చక్కగా సెట్ అయిపోయింది. చూడండి పొడి పొడిగా ఎంత బాగుందో రైస్ అనేది. ఈ పన్నీర్ పులావ్కి కాంబినేషన్గా ఆనియన్ రైతా చేశాను కదా, అది కూడా వేసేద్దాం. ఇది లంచ్ బాక్స్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి దోశలు వేసాం కదా, దోశలు పెట్టేస్తున్నాను. అలాగే చట్నీ కూడా. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వీళ్ళు స్కూల్కి వెళ్ళగానే ప్రేయర్ అయిపోయిన తర్వాత తింటారండి. ఇందులోనే 2 పల్లి ఉండలు కూడా పెడుతున్నాను. ఈ పల్లి ఉండలు వచ్చేసి ఈవినింగ్ బస్ స్నాక్ కింద తింటారండి. అంటే ఈవినింగ్ బస్ లో వచ్చేటప్పుడు తింటారనమాట. ఈ పల్లి ఉండలు ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచుతాను, చూడండి. ఇంతేనండి, ఈ రోజు మా పిల్లలకి నేను పెట్టిన లంచ్ అండ్ స్నాక్స్ బాక్స్ రెసిపీస్ ఇవి. ఈ మొత్తం ప్రిపేర్ చేయడానికి నాకు 1.5 అవర్ టైం పట్టిందండి. 6కి స్టార్ట్ చేస్తే 7:25 కల్లా లంచ్ బాక్స్ మొత్తం సర్దేశాను అనమాట. సో రెసిపీస్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా లేదా నాకు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీరు చేసే లైక్స్ అండ్ కామెంట్స్ వల్లనే నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.